డాక్టర్ గారు, ఈ మధ్య కాలంలో షుగర్ వ్యాధి అనేది ఎక్కువ మందిలో చూస్తున్నాం. దీనికి కారణాలు ఏమిటి? ఇప్పుడు మన భారతదేశంలోనే తీసుకుంటే 10 కోట్ల మందికి పైగా షుగర్ చూస్తున్నాము. అండ్ 13 కోట్ల మంది ప్రీ డయాబెటీస్ అంటే బార్డర్ లైన్ షుగర్ ఉన్న వాళ్ళు ఉన్నారు. ఒక సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే యంగ్ వాళ్ళు అండ్ మిడిల్ ఏజ్డ్ అడల్ట్స్ లోనే ఎక్కువగా చూస్తున్నాం. సో ఎందుకు ఇలా జరుగుతా ఉంది అంటే స్ట్రెస్ఫుల్ లైఫ్ స్టైల్స్. సో ఐటీ ప్రొఫెషనల్స్ స్ట్రెస్ఫుల్ లైఫ్ స్టైల్స్ ఎవరికైతే ఉన్నాయో, ఓవర్ వెయిట్ ఆర్ ఒబేసిటీ, ఊబకాయం ఎక్కువ ఉన్న వాళ్ళు, సో వీళ్ళందరిలో కూడా 50-60 ఇయర్స్ లో రావాల్సింది 20-30 ఇయర్స్ లోనే వస్తుంది. ఎందుకంటే మన హ్యాబిట్స్, ఫుడ్ హ్యాబిట్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్, సో రెడీ టు ఈట్, ఈజీగా అవైలబుల్ జంక్ ఫుడ్, బేకరీ ఐటమ్, షుగరీ బెవరేజెస్, సో అన్హెల్దీ ఫుడ్ చాయిసెస్. అండ్ నెంబర్ 2 సెడెంటరీ లైఫ్ స్టైల్, సో ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం, శారీరక శ్రమ తగ్గడం అనమాట. నెంబర్ 3 స్ట్రెస్, మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండడం, సో ఫిజికల్ గా వర్క్ తక్కువ చేస్తూ స్ట్రెస్ ఎక్కువ ఫీల్ అవడం. అండ్ ఆల్సో స్లీప్, 6 to 8 అవర్స్ ఆఫ్ గుడ్ క్వాలిటీ స్లీప్ లేకపోవడం. సో ఇవి మెయిన్. మనము ఫ్యామిలీలో షుగర్ ఉన్నా లేకపోయినా అర్లీగా షుగర్ రావడానికి మన ఇండియన్స్కి ఎస్పెషల్లీ బికాస్ మన జీన్స్ ఎథ్నిసిటీ వైజ్ షుగర్ అర్లీగా వచ్చే జీన్స్ ఉంటుంది. సో దీనికి తోడు ఎగ్జాంపుల్ తీసుకుందాం. సన్నగా ఉన్నాను, నాకు షుగర్ రాదు అనుకోవడానికి లేదు. నాకు ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికి లేదు, నాకు రాకపోవచ్చు అనుకోవడం కూడా ఒక అపోహ. సపోజ్ మన పేరెంట్స్ కి లేదనుకోండి, ఒక 10% రిస్క్ ఉంటుంది. ఫ్యామిలీలో ఒక పేరెంట్ కు ఉంటే మీకు రిస్క్ 30% పెరుగుతుంది. ఇద్దరు పేరెంట్స్ కి ఉంటే 60 to 70%. కానీ పేరెంట్స్ కి ఉన్నా కూడా మనము హెల్దీ లైఫ్ స్టైల్ ఫాలో అయితే ఒక 50% షుగర్ రాకుండా మీరు ప్రివెంట్ చేసుకోవచ్చు. అలాగే సన్నగా ఉన్నా కూడా షుగర్ రాదు, వెయిట్ ఉన్న వాళ్ళకే వస్తుంది అనేది కూడా ఒక అపోహ. ఎస్పెషల్లీ మన ఇండియన్స్ లో విజరల్ ఫ్యాట్ అంటే పొట్ట దగ్గర ఫ్యాట్ ఎక్కువగా చూస్తూ ఉంటాం. మనకు చూడడానికి బయటకి సన్నగానే ఉండొచ్చు, మన బిఎంఐ నార్మలే ఉండొచ్చు, లోపల విజరల్ ఫ్యాట్ ఉండొచ్చు, మీ ట్రైగ్లిసరైడ్స్ ఎక్కువ ఉండొచ్చు. సో ప్రీ డయాబెటీస్ లో మీరు ఆల్రెడీ ఉండొచ్చు. సో మెడ దగ్గర నలుపు, అకాంతోసిస్ అంటాం. యూ మే లుక్ థిన్ అవుట్ సైడ్ బట్ స్టిల్ ఫ్యాట్ ఇన్సైడ్. సో మెటబాలికలీ అన్హెల్దీ అంటాం. సో బిఎంఐ ఒకటే మీకు సరిపోదు, వెయిట్ సర్కంఫరెన్స్ చూసుకోవాలి, నడుము కొలత, అండ్ ఆల్సో వెయిట్ టు హిప్ రేషియో కూడా చూసుకోవాలి.